శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీకు ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. ఇంకా మేషరాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడాను ఒక అద్భుతమైనటువంటి వారంగా మీరు చూడొచ్చు. కాస్త ఖర్చులు మాత్రం నియంత్రణలో ఉండాలి. ఈ యొక్క మీ యొక్క ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నియంత్రణ అవసరం. ఈ పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది పడకుండా చూసుకోండి. షేర్ మార్కెట్ తొందరపడి నిర్ణయాలు పెట్టి లాస్ అవ్వకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. టీవీ కళాకారులకి అవకాశాల కోసం ఎదురు చూపులు 100% ఫలిస్తాయి. ఒక మంచి సమాచారాన్ని వింటారు. విదేశీయ ఉద్యోగం కోసం కానీ, విదేశీయ విజాల కోసం ఉన్నటువంటి మంచి అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కోర్టు వ్యవహారాలన్నీ కూడా కాస్త ఆలస్యంగా కనబడుతున్నాయి. ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ పెద్దలతో కూర్చొని మాట్లాడి అన్ని చక్కగా చేసుకోండి. మిశ్రమంగా కనబడ్డా కూడా లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ ఎరుపు, లక్కీ దిక్కు వచ్చేసి మీకు తూర్పు దిక్కు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారు లేదా నరసింహస్వామి వారి క్షేత్రానికి ఎక్కడికైనా వెళ్ళి చక్కగా ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. కందిపప్పు కానీ, కందులు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి పేదవాళ్ళకి, లేదా ఒక దేవాలయానికి అందించండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమైనా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.